In this video, we are going to discuss about 8085 instruction formats. 8085 microprocessor యొక్క ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్ గురించి మనం తెలుసుకుంటాం. సో ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్ గురించి తెలుసుకునే ముందు వాట్ ఈస్ అన్ ఇన్స్ట్రక్షన్ అనేది తెలుసుకుందాం. An instruction is a command given to the microprocessor to perform a specific task on data. Instruction means a command given to the microprocessor. For example, add B. Add B అనేది ఒక ఇన్స్ట్రక్షన్, ఒక కమాండ్. సో డూ దిస్ వర్క్ అనే కమాండ్ మనం ఇస్తున్నాం అనమాట. ఏంటి యాడ్ బి అంటే కంటెంట్స్ ఆఫ్ రిజిస్టర్ బి ఆర్ యాడెడ్ టు కంటెంట్స్ ఆఫ్ అక్యూములేటర్. సో ఈ ఇన్స్ట్రక్షన్ ఇవ్వగానే మైక్రోప్రాసెసర్ ఏం చేస్తుంది? ఇట్ యాడ్స్ ద కంటెంట్స్ ఆఫ్ రిజిస్టర్ బి to the contents of accumulator. So this is an instruction. What is an instruction? It is a command given to the microprocessor to perform a specific task on data. Okay, ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ కి ఫార్మాట్స్ ఉంటాయన్నమాట. సో ఫార్మాట్స్ అవి మనం ఏంటో తెలుసుకుందాం. దానికన్నా ముందు జస్ట్ సింపుల్ గా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. 1 బైట్ అంటే ఏంటమ్మా? 8 బిట్స్. 2 బైట్స్ అంటే 16 బిట్స్. 3 బైట్స్ అంటే 24 బిట్స్. అయితే బిట్ అంటే ఏంటి? ఒక 0 కానీ ఒక 1 కానీ. 0 ఒక బిట్, 1 ఒక బిట్. ఓకే, బిట్ అంటే బైనరీ డిజిట్ అని అర్థం. బైనరీ డిజిట్స్ ఏంటున్నాయి మనకి? 0, 1. ఇలాంటి 0s and 1s 8 ఉంటే అది 1 బైట్, 16 ఉంటే 2 బైట్స్, 24 ఉంటే 3 బైట్స్. ఓకేనా? Before learning the instruction formats, let us recap the hexadecimal numbers. మనం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. హెక్సాడెసిమల్ నెంబర్స్ని ఎలా రాయొచ్చు? హెక్సాడెసిమల్ నెంబర్స్ 0 నుంచి 15 వరకు ఉంటాయి. ఆ నెంబర్స్ని మనం రిప్రజెంట్ ఎలా చేస్తాము? 0 to 9 డిజిట్స్ ఉంటాయి, 10 to 15 మనకి లెటర్స్ ఉంటాయి. A, B, C, D, E and F. ఓకే, ఈచ్ డిజిట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ 4 బిట్స్. ఓకే, 0 అంటే 4 zeros, 1 అంటే 3 zeros ఒక 1, 2 అంటే 0 0 1 0, అలా 15 వరకు. F అంటే 1 1 1 1. సో హెక్సాడెసిమల్ నెంబర్స్ని 0s and 1sలో ఇలా రిప్రజెంట్ చేస్తాం. 4 డిజిట్స్ యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా? 10 అంటే A, 11 అంటే B, 12 అంటే C, 13 అంటే D, 14 మీన్స్ E, 15 మీన్స్ F. ఓకే, గుర్తొచ్చాయి కదా? సో లెట్ us స్టార్ట్ ద instruction formats. 8085 microprocessor supports 3 different instruction formats. ఏంటా 3 different instruction formats? 1 byte instructions, 2 byte instructions and 3 byte instructions. ఆల్రెడీ మనం ఇప్పుడే నేర్చుకున్నాం కదా. 1 byte means 8 bits అన్నమాట. 2 bytes means 16 bits. 3 bytes means 24 bits. ఓకే, బైట్ అంటే 8 bits అని అర్థం. So they are 1 byte instructions, 2 byte instructions and 3 byte instructions. అయితే ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ హ్యాస్ 2 parts. ఒక ఇన్స్ట్రక్షన్ మనం తీసుకున్నాం అంటే దానిలో 2 parts ఉంటాయి. ఏంటది? ఆప్ కోడ్ పార్ట్ అండ్ ఆపరాండ్ పార్ట్. ఆప్ కోడ్ మీన్స్ ఆపరేషన్ కోడ్. ఏ ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేస్తామో దానికి ఒక కోడ్ ఉంటుంది. సో ఆప్ కోడ్ అది. ఆపరాండ్ మీన్స్ డేటా ఆర్ ఆ డేటా ఎక్కడుందో అది. ఆపరాండ్ డేటా ఆన్ విచ్ ద ఆపరేషన్ ఈస్ పర్ఫార్మ్డ్. ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, ఏ డేటా మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో ఇది ఇన్స్ట్రక్షన్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? సో 8085 సపోర్ట్స్ 3 different instruction formats. 1 byte instructions, 2 byte instructions and 3 byte instructions. So let us see 1 byte instructions. In 1 byte instructions, opcode and operand are in the same byte. సో బైట్ అంటే ఏంటమ్మా? 8 బిట్స్. 1 బైట్ ఇన్స్ట్రక్షన్ కాబట్టి ఇలా మీకు 0 నుంచి 7 వరకు 8 బిట్స్ ఉంటాయి. ఓకే, సో ఈ 8 బిట్స్లోనే మనకి ఆప్ కోడ్ అండ్ ఆపరాండ్. ఆప్ కోడ్ అంటే ఏ ఆపరేషన్ చేస్తున్నాము, ఆపరాండ్ అంటే ఏ డేటా మీద మనం ఆపరేషన్ చేస్తున్నాము. సో ఈ రెండు కూడా దానిలోనే స్పెసిఫై ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, మూవ్ ఏ కామా బి. మూవ్ ఏ కామా బి అంటే కంటెంట్స్ ఆఫ్ రిజిస్టర్ బి ఆర్ కాపీడ్ టు అక్యూములేటర్. ఏ మీన్స్ అక్యూములేటర్. దీని హెక్స్ కోడ్ ఏంటి? 78H. హెచ్ మీన్స్ హెక్సా కోడ్. ఓకే, సో 78ని ఎలా రాయొచ్చు? 0 1 1 1. 8ని 1 0 0 0. ఓకే, సో ఇది ఎన్ని బిట్స్? 8 బిట్స్. సో ఒక ఆపరేషన్ మనం విత్ 8 బిట్సే పర్ఫామ్ చేసేస్తున్నాం.
ఇదే 1 బైట్ ఇన్స్ట్రక్షన్ అనమాట. సింగిల్ బైట్లో ఆప్కోడ్ అండ్ ఆపరాండ్ బోత్ ఆర్ దేర్. సెకండ్ ఎగ్జాంపుల్, యాడ్ సి. కంటెంట్స్ ఆఫ్ రిజిస్టర్ సి ఆర్ యాడెడ్ టు కంటెంట్స్ ఆఫ్ అక్యూములేటర్. ఓకే, దీని హెక్స్ కోడ్ 81H. హెచ్ మీన్స్ హెక్సా కోడ్. 81 ఎలా రాస్తాము? 1000010001. ఓకే, 1ని. ఓకేనా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, CMA. కాంప్లిమెంట్ ద కంటెంట్స్ ఆఫ్ అక్యూములేటర్. కాంప్లిమెంట్ మీన్స్ వాట్? Changing zeros to ones and ones to zeros. Each bit in the accumulator is converted to or complemented. Okay na? Zeros అన్ని వన్స్ అవుతాయి, వన్స్ అన్ని జీరోస్ అవుతాయి. సో అదే కాంప్లిమెంట్ అంటే. ఇక్కడ చూడండి, దానికి హెక్సా కోడ్ 2F అంటే 2 ఎలా రాస్తాం? 0010. F అంటే ఆల్ 4 వన్స్. ఓకేనా? సో మీరు ఇలా రాయాలన్నమాట. 1 byte instruction means in 1 byte instructions, opcode and operand both are in the same byte అని రాసి ఇలా మీరు టేబులర్ ఫామ్ వేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ 2 byte instructions. In 2 byte instructions, first byte specifies the operation code and the second byte specifies the operand. 2 bytes ఉన్నాయి అంటే మనకి ఎన్ని ఉంటాయి బిట్స్? 0 to 15 బిట్స్. ఓకే, అంటే ఎన్ని? 16 బిట్స్ అన్నమాట. 16 బిట్స్లో 8 బిట్స్ మనకి ఆప్ కోడ్, 8 బిట్స్ మనకి ఆపరాండ్ కింద యూజ్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, మూవ్ ఇమీడియట్లీ. MVI మీన్స్ మూవ్ ఇమీడియట్లీ C,32H. ఇక్కడ ఏం చేస్తున్నాము? 32H అనేది డేటా. ఈ 32H హెక్సాడెసిమల్ డేటాని మనం ఏం చేస్తున్నాం? C రిజిస్టర్లోకి లోడ్ చేస్తున్నాం. లోడ్ అండ్ 8 బిట్ డేటా ఇన్ రిజిస్టర్ C. సో ఇక్కడ హెక్సా కోడ్ ఎంత మనకి? 0E. దేనికి? మూవ్ ఇమీడియట్లీ దానికి. ఓకే, 32 మూవ్ ఇమీడియట్లీ C ఉంది కదా, ఆ ఇన్స్ట్రక్షన్కి 0E. అండ్ డేటా ఎంత మనకి? 32. ఓకే, దాన్ని 8 బిట్స్ టోటల్ 16 బిట్స్ కోడ్ కింద రాసుకున్నాం. అలాగే లోడ్ మూవ్ ఇమీడియట్లీ B,12H. సో 12H అనేది హెక్సా డేటా, 12 అనేది డేటా. ఈ డేటాని మనం B రిజిస్టర్లోకి మూవ్ చేసాం అనమాట, ఆర్ లోడ్ చేసాం. సో దానికి కోడ్ 0612. ఓకే, సో దాన్ని మనం 16 బిట్స్లో ఇలా రిప్రజెంట్ చేసాం. మూవ్ ఇమీడియట్లీ C,32H, మూవ్ ఇమీడియట్లీ B,12H. సో హియర్ ఇన్ 2 byte instruction, first byte specifies the operation code and the second byte specifies the operand. ఓకేనా? Next 3 byte instructions. In 3 byte instructions, first byte specifies opcode, second and third bytes specify 16-bit addresses. Okay, so first byte opcode, second and third bytes మనకి అడ్రస్ ఆఫ్ ద మెమరీ లొకేషన్ ఉందన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, LDA 2085H. LDA అంటే ఏంటి? లోడ్ ద అక్యూములేటర్. 2085H అంటే 16-బిట్ మెమరీ అడ్రస్ అనమాట. మెమరీలో 2085 అనే లొకేషన్లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటాని అక్యూములేటర్లోకి లోడ్ చేస్తున్నాం. సో ఇదేంటిది? 2085 అన్నది ఇక్కడ మెమరీ ఇలా ఉన్నట్టయితే మెమరీలో లొకేషన్స్ ఉంటాయి ఇలా. సో 2085 అనే లొకేషన్లో ఒక 5 ఉందనుకోండి, ఈ 5 వచ్చి అక్యూములేటర్లో లోడ్ చేస్తాం అనమాట. అది LDA 2085 అంటే. రిప్రజెంట్ ఎలా చేస్తాము? LDAకి హెక్స్ కోడ్ 3A. ఓకే, 2085ని లోవర్ ఆర్డర్ అడ్రస్, 85 అనేది లోవర్ ఆర్డర్ అడ్రస్, 20 అనేది హయ్యర్ ఆర్డర్ అడ్రస్. ముందు 85 రాసి దెన్ 20 రాయాలి. సెకండ్ బైట్ ఈజ్ 85, థర్డ్ బైట్ 20. ఓకే, ఫస్ట్ బైట్ ఏంటి? ఆప్ కోడ్, దట్ ఈజ్ LDA, దానికి హెక్స్ కోడ్ 3A. అండ్ సెకండ్ బైట్ ఏంటి మనకి? లోవర్ ఆర్డర్ అడ్రస్, దట్ ఈజ్ 85, అండ్ థర్డ్ బైట్ హయ్యర్ ఆర్డర్ అడ్రస్ అంటే 20 అనమాట. సో ఇలా మనం రిప్రజెంట్ చేయాలి. లోడ్ ద అక్యూములేటర్ విత్ ద డేటా దట్ ఈస్ దేర్ ఇన్ ద మెమరీ అడ్రస్ 2085. దిస్ ఈజ్ మెమరీ. మెమరీ అడ్రస్ 2085 దగ్గర 5 ఉంటే 5 కానీ ఎంతైనా ఉండొచ్చు, అక్కడ ఏ డేటా ఉంటే అది అక్యూములేటర్లోకి లోడ్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ instruction formats of 8085 microprocessor. See you in the next class.